హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్య. దానికి రివ్యూ అయితే ఇంకో వీడియో చూశాను. అయితే ఈ మూవీలో అనమాట ఈ ట్రైలర్లో డీటెయిల్స్ అనమాట ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ఈ ట్రైలర్లో విజువల్స్ మాత్రం మామూలుగా అయితే లేదు భయ్య. కొత్త ర్యాంప్ ఉన్నాయి, అసలు నెక్స్ట్ లెవెల్ అరాచకం. ఇక ఫస్ట్ అనమాట మనం దేవా మరియు సైఫ్ అలీ ఖాన్ గురించి మాట్లాడుకుందాం. ఇద్దరు అనమాట మరి ఎన్టీఆర్ అన్న డబుల్ రోల్ అనుకుంటున్నాం. ఇప్పుడు తండ్రి కొడుకులని క్లారిటీ అయితే వచ్చేసింది భయ్య. అదే కాకుండా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ మరియు ఎన్టీఆర్ మధ్య ఎప్పుడు యుద్ధం అంటే ముష్టి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అది నెక్స్ట్ విషయం అనమాట. ఇప్పుడు అనిరుద్ధ్ గురించి మాట్లాడుకుందాం భయ్య. అనిరుద్ధ్ భయ్య అయితే బీజం మామూలుగా కొట్టలేదు భయ్య, అసలు చంపేశాడంతే. ఆ ట్రైలర్ అన్నమాట, ట్రైలర్ ఆ బీజం అక్కడొకప్పుడు సౌండ్ ఒక్కోసారి ఆ బీజం వస్తుంది, ర్యాంప్ ఉంది. అసలు మొబైల్లో వింటుంటేనే ఏ విధంగా ఉంది, ఒకవేళ డైరెక్ట్ వింటే ఇంకెలా ఉంటుందో, అంటే థియేటర్లో వింటే ఇంకెలా ఉంటుందో అని నాకైతే అనిపించింది భయ్య. అసలు ఆ మ్యూజిక్ డామినేట్ చేయట్లేదు ట్రైలర్ని. అయితే ఇంతకుముందు వచ్చిన దేవరా మూవీలో ఫస్ట్ స్పియర్ సాంగ్ అయితే వచ్చింది, అప్పుడు అనమాట మ్యూజిక్ లిరిక్స్ని డామినేట్ చేసేలా అయితే ఉంది. కానీ ట్రైలర్లో అలా అయితే లేదు భయ్య. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దాకా అనమాట ఈ విధంగా మాత్రం నేనైతే చూడలేదు ఈ బీజియం అనమాట. అలాంటి బీజియం అయితే వచ్చింది భయ్య, నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. దాని తర్వాత భయ్య ఇప్పుడు మనం మాట్లాడుకునేది విజువల్స్ యానిమేషన్ మామూలుగా అయితే లేదు భయ్య. ఇప్పుడు దాకా ఇలాంటి విజువల్స్ అయితే తెలుగు మూవీలో నేనైతే చూడలేదు భయ్య. అసలు అలాంటి విజువల్స్ అయితే ఉన్నాయి, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది విజువల్స్. అలాగే అనమాట మనకి ఎన్టీఆర్ అని ఇంట్రొడ్యూస్ చేసే విధానం, అలాగే అనమాట ప్రకాష్ రాజ్ గారి వాయిస్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్య. దాని తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునేది దేవర సముద్రంలో దాడితే చాపుతా నేను చంపేస్తా అని చెప్తున్నాడు ఎన్టీఆర్. అంటే ఇప్పుడు చూడండి వీళ్ళందరూ అనమాట దొంగతనంగా వేరే షిప్లలో వచ్చే మనుషుల్ని చంపేసి అక్కడ ఉన్న వాళ్ళని మొత్తం అంటే అక్కడ ఉన్న సంపదని మొత్తం తీసుకొస్తారు. అయితే మన ఎన్టీఆర్ అన్న మాత్రం మంచోడు. దానివల్ల అనమాట మీరు సముద్రంలో వెళ్ళి అలా చేస్తే భయమే పుట్టిస్తా అని చెప్తాడు భయ్య. అలాంటి సిచ్యువేషన్ మన ఎన్టీఆర్ అనేది చూపించారు. అదే కాకుండా డబల్ రోలో మన ఎన్టీఆర్ అంటే కొడుకు అనమాట, కొడుకుని ఎలా చూపించారు, భయం కలిగించేలా, అంటే అతనికి చాలా భయం వచ్చేలా అయితే. అదే కాకుండా ఆ భయం నుండి బయటికి ఎలా వస్తాడు, తన తండ్రి ఏమయ్యాడు అంటే ట్రైలర్లో మాత్రం తండ్రి కనిపించకుండా చేస్తారు అని చూపించారు. అయితే ఆ భయం నుంచి బయటకు వచ్చే సీన్స్ అంటే ఎలా బయటకు వస్తాడు అనేది అనమాట. అదే కాకుండా భయ్య ఇప్పుడు మరి ఎన్టీఆర్ అని ఉన్నాడుగా, ఆయన రొమాంటిక్ యాంగిల్, తండ్రి ఏంటి ఇలా ఉన్నాడు, కొడుకు ఏంటి ఇలా ఉన్నాడు అని వాళ్ళు మాట్లాడుకోవడం అవి చూపించిన కొద్ది సెకండ్లే అనమాట మన ఎన్టీఆర్ అని చాలా మంచిగా చూపించారు. అలా భయస్థుడు కూడా చూపించారు భయ్య. అది ఆ టాలెంట్ అనమాట హ్యాండ్సప్ చేయాలి కొరటాల శివ గారికి అనమాట. వామ్మో టూ గుడ్ అంటే టూ గుడ్ భయ్య, టూ గుడ్ చెప్పాలంటే అలా ఉంది ట్రైలర్ మాత్రం. ట్రైలర్నే చూశాక ఇప్పుడు ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ మాత్రం మామూలుగా అయితే ఊగిపోరు భయ్య చెప్పాలంటే. ఒకవేళ థియేటర్లో పూనకాలతో ఊగిపోవడమే అలా ఉంది. అదే కాకుండా ఆయన సముద్రం వెళ్ళి 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు దాకా రాలేదు అని అనమాట. తనకి మీ నాన్న బయటికి వెళ్ళాడు అని చెప్తారు, కానీ మీ నాన్న ఆ పని మీద బయటికి వెళ్ళాడు అని రెండో ఎన్టీఆర్కి చెప్పారు. దానివల్ల అనమాట మన ఎన్టీఆర్కి ఆ విషయం తెలిసి తండ్రి ఏమయ్యాడో అనే క్వశ్చన్ మీద అతను బయటికి పోయి ఆయన్ని ఎలా కనబెడతాడో అనేది అనమాట టూ గుడ్. అదే కాకుండా భయ్య నాకు 2 సీన్లు యమ అనిపించాయి భయ్య. ఆ షార్క్లో నుంచి ఒకేసారి బయటికి రావటం, అదే కాకుండా ఇంకోసారి అనమాట ఆ 2 కత్తులు డీలా ఉండే ఆయుధం మరియు కత్తి ఈ రెండింటిని పట్టుకొని అక్కడ క్లైమాక్స్లో చూపించారు భయ్య. అది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. వామ్మో పడవలో ఈ విధమైన విజువల్స్ అనమాట. అండర్ వాటర్ సీన్స్ కూడా ఇంత బాగా వస్తాయని నేనైతే ఊహించుకోలేదు భయ్య. అండర్ వాటర్ సీన్స్ కొత్త ర్యాంప్ ఉన్నాయి, వామ్మో దాంట్లో విజువల్సే ఇంత బాగున్నాయి ట్రైలర్లోనే. ఇక థియేటర్లో పోతే ఇంకెలా ఉంటుంది. అదే కాకుండా మ్యూజిక్ ఇంత బాగుంది, వచ్చిన సాంగ్స్ అనమాట బ్లాక్ బస్టర్ అయిన సాంగ్స్. అనిరుద్ధ్ భయ్యని దండం పెట్టాలి. అలా కొరటాల శివ గారు ఈ మూవీలో హైలైట్ స్టఫ్ అయితే పెట్టాడు భయ్య. స్టఫ్ మాత్రం మామూలుగా అయితే లేదు, చంపేశాడు స్టఫ్. చాలా అంటే చాలా ఉంది. అయితే ఈ మూవీలో ఇలాంటి సీన్స్ అంటే గుజ్బంప్ తెప్పించే సీన్స్ కనీసం ఒక 6-7 అయినా ఉంటాయి తప్పకుండా. కుర్చీలో కూకోలేని సీన్స్ అనమాట 6-7 పక్కా ఉంటాయి. అదే కాకుండా దీంట్లో ఎన్టీఆర్ కట్అవుట్ మామూలుగా అయితే లేదు భయ్య. ఫస్ట్ కట్అవుట్ మాత్రం మామూలుగా లేదు, చింపేశాడు. అదే కాకుండా ఇప్పుడు దీంట్లో అనమాట సైఫ్ అలీ ఖాన్ విలన్గా, అయితే ఎన్టీఆర్ మరియు ఆయనకి అనమాట ఇప్పుడు మల్ల యుద్ధం అలా ఉంటుంది కుస్తీ యుద్ధం. అయితే వాళ్ళిద్దరూ అలా కొట్టుకుంటూ ఉంటారు. అక్కడ అదే
అలాంటి కాన్సెప్ట్ అయితే ఉంటుంది ఆ ఊర్లో, ఆ దీవులో అనమాట. వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. అయితే కొట్టుకుంటే అంటే ఒకరినొకరు బలపరుచుకుంటూ ఉంటారు. కొట్టుకునేది అనరు దాన్ని. అయితే బలపరుచుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ మధ్య ఎన్టీఆర్‌కి మరి సైఫ్ అలీ ఖాన్‌కి చాలా మధ్య అయితే గొడవ జరుగుతూనే ఉంటుంది. అయితే ఒకసారి ఎన్టీఆర్ ఒకసారి సైఫ్ అలీ ఖాన్‌కి పడుతూ ఉంటాడేమో. దాని తర్వాత క్లైమాక్స్‌లో ఈయన్ని ఎలా చంపాలి అంటే సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా అయితే మనకైతే కనబడిపోతున్నాడు. ఎన్టీఆర్‌ని ఎలా చంపాలి, దేవరుడిని ఎలా చంపాలి అనే కాన్సెప్ట్ మీద ఆయనైతే ఎప్పుడు చంపాలి, ఎలా చంపాలి అన్నమాట వెతుకుతూ ఉంటాడు. అది ఛాన్స్ కోసం. అదే కాకుండా మరి ఎన్టీఆర్‌ని ఆయన చంపేస్తాడా అనేది క్లైమాక్స్‌లో మనకి క్లారిటీ అయితే ఇస్తారు భయ్య. ఈ మూవీ క్లైమాక్స్‌లో చంపేస్తారు అనేది అనమాట. అదే కాకుండా ఒకవేళ బతికితే అంటే వీళ్ళు చంపేయడానికి ట్రై చేశారు. ఆయన చచ్చిపోకుండా బతికుంటాడని నాకు ఇంకోలా అయితే అనిపించింది. అదే క్లైమాక్స్ అని అనుకుంటున్నా. అదే కాకుండా ఇప్పుడు బాలీవుడ్‌లో చాలా సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి భయ్య. అయితే అవి చాలా మంచి కలెక్షనే వసూలు చేస్తున్నాయి. కానీ సైఫ్ అలీ ఖాన్‌ని ఏమాత్రం డామినేట్ చేయకుండా ఈ మూవీలో మంచిగా చూపించారు భయ్య. అంటే డామినేట్ అంటే ఒక విలన్‌లా అదో రకంగా అయితే చూపిస్తారు. కానీ భైరాని చాలా బాగా చూపించారు భయ్య. దానికి హ్యాండ్స్ అప్ చేయాలి భయ్య కొరటాల శివ గారికి. జాన్వీ కపూర్ లుక్స్ భయ్య. వామ్మో! ఆమె లుక్ గురించి చెప్పవసరం లేదు. అలా నచ్చింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆమె లుక్కు. సాంగ్స్ చెప్పేశారు, స్టఫ్ గట్టిగుంది. అలాగే మూవీలో ఈ ట్రైలర్‌తో అనమాట చాలామంది ఎన్టీఆర్ అని బాలేదు ఈ మూవీతో ఫ్లాప్ అయిపోతాడు అని చెప్పారు. కానీ 'త్రిబుల్ ఆర్' మూవీ ఉంటుందిగా, రాజమౌళి గారి 'త్రిబుల్ ఆర్' మూవీ దాన్ని డామినేట్ పక్కాగా చేస్తుంది భయ్య. పార్ట్ 1 డామినేట్ చేస్తుంది. అలా ఉంది ఎన్టీఆర్ అన్న కట్అవుట్, ఆయన డ్రెస్సింగ్ స్టైలు నెక్స్ట్ లెవెల్ భయ్య. వామ్మో! ఎన్టీఆర్ ఉంటే చాలు ఏదైనా సాధ్యమే అని నాకైతే అనిపించింది మళ్ళీ అనమాట. ఎందుకంటే కొరటాల శివ గారు అనమాట 'ఆచార్య' మూవీతో ఫ్లాప్ అయ్యారు. అలాగే అనమాట మన ఎన్టీఆర్ అన్నతో డిస్కస్ చేసి ఈ మూవీ స్టోరీ అయితే చెప్పారట. దాదాపు 3.5 సంవత్సరాల నుండి టైగర్ ఫ్యాన్స్ అనమాట పిచ్చెక్కిపోయి ఉన్నారు. దాని కారణంగా వచ్చిన ట్రైలర్‌తో అందరికనమాట సెప్టెంబర్ 27 ఎప్పుడొస్తుందని మాత్రం పిచ్చెక్కిపోయి ఉంటారు భయ్య. నిజం చెప్పాలంటే పిచ్చెక్కిపోతారు. అలా ఉంది స్టఫ్ కానీ ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్ భయ్య. ఇక ఎన్టీఆర్ అనమాట ఈ మూవీలో చెప్పే అవసరం లేకుండా ఆయన ఫుల్ పవర్, ఆయన ఫుల్ జోష్, ఫుల్ ఎనర్జీ మొత్తం తిప్పేశారు ఈ 'దేవరా' మూవీలో అనమాట. 'దేవ' అండ్ 'వర' ఇద్దరు డిఫరెంట్ కైండ్ ఆఫ్‌లో అయితే ఉన్నాయి. మరియు 'దేవాది' ఈ విధంగా కైండ్ ఆఫ్ అయితే 'వరాది' భయస్థుడు. భయం నుండి బయటకు వస్తాడు. ఇందాక చెప్పాక భయం నుండి బయటకు వచ్చే సీన్లు ఎలా చూపిస్తారో అనేది మాత్రం పిచ్చెక్కిపోతుంది. దీంట్లో షార్ట్ ఫైట్ సీన్ అనమాట మామూలుగా అయితే ఉండదంట భయ్య. చెప్పాలంటే అదే నెక్స్ట్ లెవెల్ అంట. అదే కాకుండా ఇప్పుడు షిప్‌ల మీద వీళ్ళు దొంగతనం చేస్తారు. ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా బాగా వచ్చాయంట. ఇక ఈ మూవీ తొందరలోనే అంటే 27 అయితే వస్తుంది. ఇంకా 17 రోజులు అయితే ఉంది. ఆ 17 రోజుల కోసం మాత్రం ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయి ఉన్నారు. ఇంకా ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.